మన ఇంట్లోనే రోజ్ వాటర్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజా పువ్వులు మనకి అత్యంత సన్నిహితులు. ఇందులో సుమారుగా 100కి పైగా జాతులు ఉన్నాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క రంగు పువ్వులతో ఎంతో మనోహరంగా ఉంటాయి. గులాబీ మొక్కలు చాలా వరకు తోటల్లోనూ ఇళ్ల ఆవరణలోనూ అందంగా పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ గులాబీలు సెంటు తయారీలో చాలా భాగం వినియోగిస్తారు. గులాబీ పువ్వుల రేకులు కాండం నుంచి గులాబీ నూనెను తయారు చేస్తారు. గులాబీ పువ్వుల రేకు నుండి తయారు చేసే రోజ్ వాటర్ కి మార్కెట్లో దొరుకుతున్న రోజ్ వాటర్ వంటకాలలో, సౌందర్య పోషణలో, వైద్య విధానంలో, ఆధ్యాత్మిక రంగంలో చాలా ప్రముఖంగా వినియోగిస్తున్నారు. ఈ రోజ్ వాటర్ ని రోజ్ ఆయిల్ తయారీలో ఉపోత్పత్తిగా తయారు చేస్తారు. రోజ్ వాటర్ ను చర్మ సంరక్షణలోను, కేశ సంరక్షణకు ఒక సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అయితే ఈ రోజు రోజ్ వాటర్ ని మార్కెట్లో కొని తెచ్చుకోవడం కంటే ఇంటి వద్దే తయారు చేసుకుని మీ సహజ చర్మతత్వాన్ని పొందవచ్చు. అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్లో తాజా గులాబీ పువ్వుల రేకులను వేసి అందులో నీరు పోసి బాగా మరిగించాలి. కాచిన తర్వాత క్రిందికి దింపుకుని ఒక గిన్నెలో పోసి మూత పెట్టి బాగా చల్లారనివ్వాలి. కొన్ని గంటలు చల్లారిన తర్వాత ఈ రోజ్ వాటర్ను ఒక మూత ఉన్న డబ్బా లేదా బాటిల్లో నింపుకుని ఫ్రిడ్జ్లో పెట్టి 24 గంటల పాటు ఉంచాలి. ఒక రోజు గడిచిన తర్వాత ఫ్రిడ్జ్లో నుండి బయటకి తీసి గట్టి మూత ఉండే బాటిల్స్లో వడపోసుకుని ఈ తాజా ఫ్రెష్ రోజ్ వాటర్ను ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.